ఎవరికోసం అమ్మా ఎదురు చూస్తున్నా? పొద్దుననంగా వెళ్ళిన ఆయన ఇంకా తిరిగి రాలేదు. సంఘసేవ చేయడానికి వెళ్ళిన వాళ్ళు త్వరగా తిరిగి రావాలంటే కుదరదు కదమ్మా. భోజనానికి వేళయింది. ఆయన వచ్చే వరకు ఎదురు చూడటం మాకు అలవాటే. ఆయన వచ్చేస్తారేమోనని మీకు ఆలస్యం చేశాను. పోనీ మీరు భోంచేయకూడదు? అవునవునవును, నాకు మా గారికి పెందలాడ తిన్న అలవాటు. వన్నాళ్ళు వడ్డించని చెప్తాను. నువ్వు నోరుమోయిరా, వారు వచ్చాకే అందరం కలిసి భోంచేద్దాం. అయ్యా, తమరు నా కోసం వెయిట్ చేస్తున్నారని తెలిసి కూడా ఆలస్యంగా రావాల్సి వచ్చింది, క్షమించాలి. అతిథి సేవ సంఘసేవ కంటేనా? చిత్తము ఏదో ఇవాళ ఆ మహాత్ముడి దయ వల్ల ఓ 1/4 మందికి. 1/4 మందా? 100లో 4వ వంతు క్వార్టరే కదండి, అంటే 25 మంది అని. ఒక 25 మంది చేత మద్యం ముట్టను అని ప్రమాణం చేయించా, బ్రాందీ షాపులు మూయించా, ధర్నాలు చేయించా, ఇవన్నీ చేసి ఇంటికి వచ్చేసరికి ఎంత ఆలస్యమైంది, క్షమించాలి. ఇన్ని చేసినా మీ బట్టలు నడకుండా ఫ్రెష్ గా ఎలా ఉన్నాయి? ఒరే బావా, ఇల్లు పుట్టుగా తింటారు, మన కొంప ముచ్చినట్టున్నాడు. పిచ్చివాడా, మేం గాంధేయవాదులం కదా, ఏ పని చేసినా శాంతియుత వాతావరణంలోనే చేస్తాం. అందుకే బట్టలు నలగవు సరిగదా, క్రాఫ్ కూడా చెరగదు. విశేషాల తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు భోజనానికి రండి. మీరు కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. కాళ్ళు కడుక్కొని.